హాయ్ అండి. ఈ కరివేపాకుని చూస్తున్నారు కదా! ఏమనిపిస్తుంది? చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంది కదా! అని అనిపిస్తుంది కదా! కానీ కాదండి. ఇది కొని 1 మంత్ అవుతుంది మా ఇంట్లోకి తెచ్చుకొని. సో, ఒక చిన్న టిప్ యూజ్ చేస్తే మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే కరివేపాకుని నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సో, తీసుకున్న ఈ కరివేపాకుని మొత్తం కూడా ఇలాగ కాడలు వేరు చేసేయాలండి. ఇలా వేరు చేసిన తర్వాత గాలికి ఆరనివ్వాలి. ఆకులకి కొంచెం కూడా తడనేది ఉండకూడదండి. చాలా నీట్‌గా ఆరిపోవాలి. అలా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఒక బాక్స్ అనేది తీసుకొని బాక్స్ గానీ లేదంటే ఒక కవర్‌లో గానీ వీటన్నిటిని నీట్‌గా పెట్టేసి క్యాప్ తోటి కవర్ చేసేయాలండి. కవర్ అయితే టైట్‌గా కట్టేయాలి. గాలనేది ఉండకూడదు. ఇలాగ మొత్తం బాక్స్‌లో కవర్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అడుగున కంటైనర్ అనేది ఉంటుంది కదండీ! ఒక బాక్సు. ఆ బాక్స్‌లో మాత్రమే కరివేపాకుననేది పెట్టుకోవాలండి. ఎందుకంటే అందులోనే మనకి మాయిశ్చర్ లాక్ అనేది ఉంటుంది కాబట్టి కరివేపాకు ఎన్ని డేస్ అయినా కూడా చాలా ఫ్రెష్‌గా అనేది ఉంటుంది. నేనిక్కడ 1లో పెట్టుకుంటున్నాను మాయిశ్చర్ లాక్‌ని. ఇలా చేస్తే ఎన్ని రోజులైనా కరివేపాకు అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.